హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలితా సాఫ్ట్ ఫుడ్స్. టుడే స్పెషల్ ఏంటి అంటే మన అపోలో ఫిష్ అండి. స్నాక్స్లా చేస్తున్నాను. చాలా టేస్ట్గా వచ్చింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. ఫస్ట్గా అయితే నేను ఒక 400 గ్రామ్స్ అపోలో ఫిష్ అయితే తీసుకున్నానండి. పెద్ద పెద్ద పీసెస్ అయితే వస్తాయి. సో దాన్ని అయితే నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. నేనైతే ఒక ఫుల్ ఎగ్ వేసుకుంటున్నానండి. ఇది 200 గ్రామ్స్ కాదు కదా, 400 గ్రామ్స్ కాబట్టి ఒక ఫుల్ ఎగ్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత నేను కార్న్ఫ్లవర్ వేసుకున్నానండి. లైట్గా మైదా వేసుకున్నాను. కార్న్ఫ్లవర్ తర్వాత 2-3 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసి తర్వాత లైట్గా మైదా వేసేసి తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసేసిన తర్వాత మనం పసుపు వేసుకొని బాగా ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసుకుందామండి. దీన్ని బాగా మ్యాగ్నెట్ చేసుకుందాము. ఒక 5 to 10 minutes మ్యాగ్నెట్ చేస్తే సరిపోతుంది. తర్వాత లైట్గా పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. ఒక 4 teaspoon అట్లా, అంటే మన క్వాంటిటీ సరిపడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈలోపు నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నానండి. బాగా మరుగుతుంది. మన ఫిష్ని అయితే మ్యాగ్నెట్ చేసుకున్న ఫిష్ని అంతా మనం వేపించేసుకుందామండి. బాగా ఇది మనకి ఒక బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా దీన్ని వేయించుకుంటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే కదపకూడదు. నేనైతే చూసారా, పచ్చిమిర్చి మనం ఈ టైప్లో అయితే కట్ చేసుకోవాలి. మనం అల్లం కూడా చాలా చిన్నగా కట్ చేయాలండి. అల్లం వెల్లుల్లిపాయలు కూడా చాలా చిన్న పీసెస్ అయితే కట్ చేయాలి. సో మనకైతే ఫిష్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి. సో దీన్ని అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఈలోపు నేను ఎల్లుల్లిపాయలు కూడా బాగా చిన్న పీసెస్ కింద తీసేస్తాను. ఈలోపు మనం ఒక చిన్న ప్లేట్లోకి అయితే ఫిష్ని అయితే తీసేసుకుందామండి. చూసారు కదా మనకి ఫిష్ ఏ విధంగా ఉందో. ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. వెల్లుల్లిపాయలు అల్లం వేసేసి తర్వాత మనం వెంటనే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసండి. బాగా కలపండి. టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేయండి. టేస్ట్ సరిపోదు. తర్వాత చిల్లీ సాస్ వేయండి. తర్వాత సోయా సాస్, తర్వాత వెనిగర్ అండి. వెనిగర్ అయితే కొంచెం పులుగు కోసం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. నేను అన్ని 2 to 3 అన్ని 1 స్పూన్ వేసేసి వెనిగర్ మట్టికి 1.5 స్పూన్ వేసాను. తర్వాత పెరుగు కంపల్సరీ వేసుకోవాలండి. యాక్చువల్లీ ఫిష్కి మన పెరుగుకి అనే కాంబినేషన్ అనేది కరెక్ట్ కాదు, కానీ అపోలో ఫిష్కి మనం పెరుగు వేస్తేనే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. సో తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత మనం అపోలో ఫిష్ అయితే వేసేసి కలిపేసుకుంటామండి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక 2-3 minutes కలుపుకుంటే ఆ కింద ఉన్నదంతా గ్రేవీ అంతా దీనికి బాగా వచ్చేస్తుంది. సో చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిమీర జల్లేసుకున్నాను. ఇంకైతే మనం సర్వ్ చేసేసుకుందాం. వావ్, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.